నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. జగన్ ఎందుకు ప్రతిపక్ష హోదా అడుగుతున్నాడు? 11 సీట్లతో ప్రతిపక్ష హోదా రాదని ఆయనకు తెలియదా? ఎందుకు ఇలా సిల్లీగా బిహేవ్ చేస్తున్నాడని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. అంతెందుకు, వైసీపీ నేతలకు ఎందుకు ఇలా చేస్తున్నాడో అంతుపట్టడం లేదు. జగన్ చిన్నపిల్లోడు కాదు. 11 సీట్లతో ప్రతిపక్ష హోదా రాదని తనకు తెలుసు. మరి అలాంటప్పుడు ఎందుకు ఈ రాద్ధాంతం అంటే అది జనం కోసం, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ కోసం ప్రతిపక్ష హోదా కావాలని ఎందుకు అడుగుతున్నాడంటే, ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా అధికార ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రతిపక్ష పార్టీ ఉండాల్సిందే. అయితే ప్రతిపక్ష హోదా దక్కాలంటే ఆ రాష్ట్రంలో ఉన్న మొత్తం అసెంబ్లీ స్థానాల్లో కనీసం 10% స్థానాల్లో గెలిచి ఉండాలి. ఈ లెక్కన వైసీపీ 18 సీట్లలో విజయం సాధించాలి. కానీ గెలిచింది 11 సీట్లే. దీంతో ఆటోమేటిక్గా జగన్కు ప్రతిపక్ష హోదా దక్కదు. అయితే ప్రతిపక్ష హోదా దక్కకపోతే అసెంబ్లీలో ఒక సాధారణ ఎమ్మెల్యేగా అతడికి మాట్లాడడానికి దక్కే సమయం కేవలం 2-3 నిమిషాలు మాత్రమే. ఒక్కోసారి అది కూడా దక్కకపోవచ్చు. ప్రభుత్వ విధి విధానాలపై, పథకాల అమలుపై, జరుగుతున్న కార్యక్రమాలపై ప్రతిపక్షం ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడి నిలదీస్తుంది. అది జరగాలంటే 2-3 నిమిషాల సమయం అస్సలు సరిపోదు. అదే ప్రతిపక్ష హోదాలో ఉంటే మాత్రం అధికార పార్టీ 3 గంటలు మాట్లాడితే కనీసం గంట సేపైనా ప్రతిపక్ష నేతకు మైకు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ప్రభుత్వాన్ని నిలదీసే వీలు కలుగుతుంది. ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసే అవకాశం దక్కుతుంది. అందుకోసమే జగన్ ప్రతిపక్ష హోదా కల్పించండి అని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. చట్టం ప్రకారం 11 సీట్లు కలిగిన వైసీపీ అధినేత జగన్కు ప్రతిపక్ష హోదా దక్కకపోయినా రాజ్యాంగం ప్రకారం కొన్ని వెసులుబాట్లు కల్పిస్తూ ఉన్నత న్యాయస్థానం ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు. అందుకే జగన్ కోర్టు మెట్లెక్కారు. ప్రతిపక్ష హోదా దక్కితే అసెంబ్లీలో జనం తరపున నిలబడి అధికార పార్టీని ఎండగట్టొచ్చని ఆయన వ్యూహం. అప్పుడు జగన్ అసెంబ్లీకి రాలేడు అనే వాళ్ల నోళ్లు కూడా ముయించవచ్చు. అందుకే ప్రతిపక్ష హోదా కోసం న్యాయ పోరాటం చేస్తున్నారు మాజీ సీఎం. జగన్ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు కూడా మాట్లాడే అవకాశం కల్పించారు. ఇప్పుడు తనకు అలాంటి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అంతే తప్ప కొంతమంది అనుకుంటున్నట్లు ఆయన సిల్లీగా బిహేవ్ చేయడం లేదు. చాలా సీరియస్ గానే వాయిస్లెస్ ఆఫ్ వాయిస్ వినిపిస్తున్నారు. Please subscribe dot news.